పర్యావరణ దినోత్సవం రోజునే కాకుండా ప్రతిరోజు మొక్కలు నాటాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా విజయవాడ దేవీనగర్లో పార్టీ కార్యకర్తలతో కలిసి మొక్కలు నాటారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు అమ్మ పేరుతో ఒక మొక్క కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రకృతితో కలిసి బతకడం మన వేదాల్లోనే ఉందని గుర్తు చేశారు. త్వరలోనే 10 లక్షల తాటి చెట్లు నాటే కార్యక్రమం చేపట్టనున్నట్లు వెల్లడించారు. ప్రపంచం అంతా కూడా ఒక విషయాన్ని గుర్తించింది, అంటే చెట్లు లేకపోతే మనం లేవని. మనకి చెట్లకి ఉండే సంబంధం ఏదైతే ఉందో అది మన భారతీయులు ఎప్పుడో గుర్తించారు. ఇంట్లో ఎవరైనా పుట్టితే మనం 3 మొక్కలు నాటాలి అని చెప్పి మన వేదం చెప్తుంది. ఎందుకు 3 మొక్కలు నాటాలంటే ఒక జీవి బ్రతికిందంటే ఆ జీవికి ఆక్సిజన్ కావాలి. తన ఆక్సిజన్ తీసుకుంటే ఉన్న చెట్లు సరిపోవు, కనుక 3 చెట్లు నాటాలి అని మన సాంప్రదాయం. తల్లిని ఏ విధంగా సంరక్షిస్తారు, తల్లి పట్ల నీకు ఏ ఆప్యాయత అనురాగత ఉంటుందో ఆ విధంగానే చెట్టు పట్ల కూడా ఉండాలి. కనుక ఏ చెట్టు అయితే నువ్వు నాటావో ఆ చెట్టుని రోజు సంరక్షించుకోవటం, దానికి నీరేయటం, సరిగ్గా అది పెరుగుతుందో లేదో చూసుకోవటం, ఆ విధంగా నీ కర్తవ్యం. కనుక చెట్టు తల్లి ఒకటని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో అనేక రకాల మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా ఏవైతే దేవతా వృక్షాలనే వాటి నాటే కార్యక్రమం చేస్తాం. ఆంధ్ర రాష్ట్ర వృక్షంగా తాటి చెట్టుని గుర్తించాలని చెప్పి తాటి చెట్టు ఆధారిత పరిశ్రమల్ని ప్రోత్సహించాలని, అలాగే పామ్ బోర్డు ఏదైతే ఉందో అది తీసుకురావాలని కూడా మేము గట్టిగా అడగటం జరుగుతుంది. అలాగే ఒక రోజు పర్యావరణం కోసం ఆలోచించడం కాదు, దినదినం ప్రతి క్షణం ఆలోచించాలనే ఒక ఆలోచన ఏదైతే ఉందో అందరిలో రేకెత్తించడానికి కార్యక్రమం చేస్తున్నాం.